ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఒక ఏడాది ఎల్ నీనో ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రముఖంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాది ప్రధానంగా 2023 నాటి తీవ్ర పరిస్థితులను గుర్తుకు తెచ్చేలా ఉంటుందని అన్నారు. వేసవికాలం 2 దశల్లో తన ప్రభావాన్ని చూపుతుందని అంచనా వేస్తున్నారు. వేసవికాలం మొదటి భాగం అంటే ఏప్రిల్ నెలాఖరు వరకు వాతావరణం కొంత భిన్నంగా ఉండబోతుందని, ఆ కాలంలో ఎండల కంటే అకాల వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉందని చెప్తోంది. ఈ కారణంగా ఉష్ణోగ్రతలు నియంత్రణలోనే ఉంటాయంటుంది. ఇక దీనివల్ల సాధారణ వేసవి తాపం కంటే తక్కువ వేడి నమోదయ్యే అవకాశం ఉందంటుంది. ఈ వర్షాలు తాత్కాలికంగా ఉపశమనాన్ని ఇచ్చినప్పటికీ ఇవి అస్థిరమైన వాతావరణానికి సంకేతాలని నిపుణులు చెబుతున్నారు. అసలైన వేసవి రెండో భాగంలో ఎదురుకానుంది. మే నెల నుంచి జూన్ మధ్య వరకు వాతావరణం పూర్తిగా పొడిగా మారిపోతుంది. ఇక ఈ సమయంలో మ్యాసివ్ హీట్ వేవ్స్ వీచే అవకాశం ఉంది. ఎల్ నీనో ప్రభావం వల్ల భూమిపై వేడి విపరీతంగా పెరిగి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుకోవచ్చు. ముఖ్యంగా పగటి పూట నిప్పులు చెరిగే ఎండలతో పాటు రాత్రి పూట కూడా వేడి గాలి వీయటం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఇక ఈ దశలో వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ఇది ఆరోగ్యానికి మరియు వ్యవసాయానికి సవాలుగా మారుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అలాగే ఈ ఏడాది నైరుతి రుతుపవనాల రాక ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. సాధారణంగా జూన్ మొదటి వారంలో కేరళను తాకాల్సిన రుతుపవనాలు ఎల్ నీనో వల్ల జూన్ 2వ వారం లేదా ఆ తరువాతే వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల వేసవి కాలం మరింత సుదీర్ఘంగా కొనసాగుతుంది. ఈ పరిణామం వల్ల జూన్ నెలలో కూడా ఎండల తీవ్రత తగ్గకపోవడమే కాకుండా వర్షపాతం కూడా సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే ప్రమాదం ఉంది. 2023లో కూడా ఇలాంటి పరిస్థితులే తలెత్తాయని, ఆ ఏడాది ఎండలు, వర్షాల కొరత ఏ విధంగా ఇబ్బంది పెట్టాయో ఈ ఏడాది కూడా అదే రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.